వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి మాతా నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం ఆ జగముల నేలే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం జగముల నేలే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం పదే కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం మా కామితదాయినివమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం కామితదాయినివమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం ఏడేడు లోకాలను ఏలేటి తల్లివే నవ్వుతూ రావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి నవ్వుతూ రావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం క్షేత్రంలో ఆర్య వైశ్య సంఘ సభ్యుల ద్వారా సమస్త భక్తుల ద్వారా దేవీ శరణవరాత్రి ఉత్సవాలన్నీ కూడా చక్కగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు 3వ రోజు వాసవి మాత గాయత్రీ దేవి అమ్మవారి యొక్క అవతారంలో మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలుగజేస్తూ ఉన్నారు. ఓం అంటేనే గాయత్రి మాతగా ఆ ఓంకారం ఆవిడ దగ్గర నుంచి పుట్టింది. అంచేత ప్రాతః సంధ్య మాధ్యాహ్నిక సంధ్య సాయం సంధ్య అని చెప్పి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురు కూడా ఆచరించాలి. లేకపోతే కనీసం గాయత్రి జపమన్నా 108 సార్లు లేదు 11 సార్లు లేదు కనీసం 3 సార్లు అలా చేసుకుంటూ ఉంటారు. అందుకోసమే మనకి యజ్ఞోపవేదం చేసుకునే అధికారం మనకి లభించింది. అంచేత ఓం విద్యేకాక్షరం బ్రహ్మ అంటూ ఓం అంటేనే గాయత్రీదేవి. అటువంటి గాయత్రీదేవి అనుగ్రహంతో వాసవి మాత మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నారు. ఎవరైతే ఇలా గాయత్రీదేవి అవతారంలో వాసవి మాతను దర్శనం చేసుకుంటారో నా చిన్నారులంతా కూడా చక్కగా వచ్చిన విద్యార్థులంతా కూడా వాళ్ళంతా మంచి మంచి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి విద్యాభివృద్ధులు కలిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటారు. అటువంటి గాయత్రీ మాత అనుగ్రహం మనందరికీ లభిస్తుంది. అందరూ కూడా అమ్మవారి
జై 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 వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం ఆ జగముల నేలే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం జగముల నేలే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం పదే కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం మా కామితదాయినివమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం కామితదాయినివమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం అసలు అంటే రాక్షసులు వాళ్ళు సంచరించే వేళ అంచేత 3 సంఖ్యలు మాధ్యామిక సంఖ్య సూర్య భగవానుడు నడినెత్తినది వచ్చినప్పటికీ మనకి సమయం కూడా 12 అవుతుంది 2 ముళ్ళు ఓ చోట చేస్తాయి దాన్ని మాధ్యామిక సంఖ్య అంటారు అటువంటి మరి 3 సంఖ్యల్లో కూడా ఉండే అమ్మవారు సావిత్రీదేవి ఆ అమ్మవారిని ప్రార్థించండి అందరూ కూడా వాసవి జై జై వాసవి ఈ రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో 57వ సంవత్సరంలోకి వచ్చిన సందర్భంగా 3వ రోజు శ్రీ గాయత్రి అవతారంతో అమ్మవారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆ భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అలాగే ఉత్సవమూర్తి అలంకారం సావిత్రీదేవి అలంకారంతో అందరికీ కూడా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. 50 మంది తాడేపులగూడెం పుర ప్రముఖులు ప్రజలు అందరూ కూడా భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. సాయంత్రం 5 గంటలకి చండీ మన కమల హోమం జరుగుతుంది. అలాగే 8 జంటలతోటి జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై వాసవి జై జై వాసవి జై వాసవి. మరి భక్తులందరికీ కూడా మరి దేవీ నవరాత్రుల 3వ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజుని ఏలూరు రోడ్లో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో అమ్మవారికి ఈ రోజుని విశేష అలంకారం గాయత్రీదేవి ఓం భూర్భవస్త తత్సవితరణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యనో ప్రచోదయాత్. మరి సాక్షాత్తు ఆ గాయత్రి మాత్రం రోజు కలుచుకుంటే ఎటువంటి బాధలు ఉండవు. మనకి ఏ తీరుకు కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉత్తీర్ణులు అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఉత్సవమూర్తి అలంకారంగా సావిత్రీదేవి అలంకారంగా ఈరోజు అలంకరణలో అమ్మవారి దర్శనమిస్తుంది. మరి అదేవిధంగా ఈ రోజుని విశేష పూజల భాగంగా నవగ్రహ యంత్రార్చన జరుగుతుంది. సమస్త ఈది బాధలకు మరి ఆ నవగ్రహ యంత్రాధన చేయడం జరుగుతుంది. మరి యంత్రాధన తర్వాత సాయంత్రం పూట ఈ రోజుని మూల నక్షత్రం, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాలకి మరి గ్రహాలకు సంబంధించి ఈ రోజుని హోమాలు ఉంటాయి. అదేవిధంగా అష్టోత్తర శత కమలహోమాలు 8 మంది దంపతులచే ఈ రోజుని కమలహోమాలు జరుగుతాయి. మరి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుని మరి ఈ సంవత్సరం 57వ సంవత్సరంలో మేము అత్యంత అద్భుతంగా జరుగుతుంది. మరి మా పూర్వీకులు 57 సంవత్సరాల క్రితం మరి పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఆయురారోగ్యంగా ఉండాలి, అదేవిధంగా వ్యాపారాలన్నీ కూడా ఉన్నత స్థితిలో ఎదగాలని చెప్పి తలంపుతో కులమతాలకు భేదాలు లేకుండా మరి అమ్మవారిని ఆ రోజు నుంచి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిన వెళ్తున్నాం. జై వాసవి జై జై వాసవి జై జై వాసవి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ 3వ రోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిస్తున్నారు. అలాగే ఉత్సవమూర్తి సావిత్రీదేవిగా దర్శనమిస్తున్నారు. భక్తులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగుతారని కోరుతున్నాము. అలాగే 11:30కి ఈ నవగ్రహ యంత్ర పూజ జరుగుతుంది. సాయంత్రం శత కమల హోమం జరుగుతుంది. అందరూ వచ్చి తిలకించవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి జై జై వాసవి.
సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ బాధతే తచ్ఛాంతి ఔషధైః దానైః జపహోమార్చనాదిభిః. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తాడేపల్లిగూడెం వాసవి కన్యకాపరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో ఈ రోజున ఆర్య వైశ్య సంఘ అధ్యక్షులు మహావైశ్యశ్రీ కొర్లేపర శ్రీరామచంద్రమూర్తి గారు, రాము గారు అంటారు, ఆ దంపతుల ద్వారా, పద్మావతి దంపతుల ద్వారా ఈ రోజున స్థిరవారం అంటే శనివారం, ఈ శనివారం సందర్భంగా భక్తుల యొక్క, అలాగే ఎవరెవరైతే దేవాలయాలకు వస్తున్నారో, ఎవరెవరైతే భక్తులుగా ఉంటున్నారో వారందరి యొక్క జాతక రీత్యా గోచార రీత్యా వచ్చే సకల దోషాలు అన్నీ కూడా తొలగిపోయి నవగ్రహాల యొక్క శుభ అనుగ్రహం కలగాలి అన్న ఉద్దేశ్యంతో ఈ రోజున భూప్రస్థార నవగ్రహ యంత్రార్చన పూజా కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ అంగరంగ వైభవంగా చక్కగా నవగ్రహ యంత్రం వేసి ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఆవాహన, అష్టోత్తర పూజ, వారి అవసర నైవేద్యం ఇవన్నీ కూడా చేస్తూ ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతోంది. ఈ కార్యక్రమం అంతా కూడా అవిరళ కృషితో సంఘ అధ్యక్షుల వారి జగదానంద